పారిశ్రామిక విప్లవం అనగానే మనందరి మనసులో ఏం మెదులుతుంది? అద్భుతమైన ఆవిష్కరణలు, వేగంగా దూసుకెళ్తున్న పురోగతి కదా. ఒక రకంగా చెప్పాలంటే అదొక హీరో కథలాంటిది. కానీ ప్రతి కథకు ఇంకో వైపు ఉన్నట్లే ఈ కథలో కూడా మనం చాలాసార్లు పఠించుకొని మనకు తెలియని కొన్ని నిజాలున్నాయి. సరే, ఈరోజు మనం ఆ కథ వెనక ఉన్న అసలు వాస్తవాలేంటో చూద్దాం. ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి. 20వ శతాబ్దం మొదలైనప్పుడు భవిష్యత్తు ఇలా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారన్నమాట. దీన్ని శతాబ్దపు ఉషోదయం అని పిలుస్తారు. చూశారా, మధ్యలో ఒక దేవత, ఆమె పురోగతికి చిహ్నం. కాలమనే రెక్కల చక్రం మీద కూర్చుని ఫ్యూచర్లోకి దూసుకెళ్తోంది. ఆమె వెనుకాల కనిపిస్తున్నాయా? రైల్వేలు, కెమెరాలు, ఫ్యాక్టరీలు, ఇవన్నీ అప్పటివాళ్ల ఆశలకు, వాళ్లు కలలుగన్న ఆధునిక ప్రపంచానికి ప్రతీకలు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల్ని పక్కపక్కన పెట్టి చూస్తే చాలా ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఒకవైపు అల్లాదిన్ తన అద్భుత దీపంతో ఒక ప్యాలెస్ను నిర్మిస్తున్నాడు. ఇది తూర్పు దేశాల గతాన్ని, వాళ్ల మ్యాజిక్ని సూచిస్తోందనమాట. ఇక మరోవైపు చూడండి, ఒక వెస్టర్న్ మెకానిక్ తన ఆధునిక పనిముట్లతో వంతెనలు, పెద్ద పెద్ద షిప్పులు, ఆకాశాన్ని తాకే భవనాలు కడుతున్నాడు. సో ఈ పోలికతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, పాశ్చాత్య దేశాలే ఆధునికతకు, అసలైన పురోగతికి అసలసిసలైన సింబల్ అని వాళ్లు నమ్మారు. అంతా బానే ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ గొప్ప పురోగతి కథ పూర్తి నిజమా? అంతా ఇంత సాఫీగా వేగంగా జరిగిపోయిందా? లేక ఈ కథ వెనుక మనం తెలుసుకోవలసినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా? సరే, అసల్ కథలోకి వెళ్దాం. ఫ్యాక్టరీలు రాకముందు ప్రపంచం ఎలా ఉండేది? అప్పట్లో అసలు ఉత్పత్తి అనేదే లేదా? ఉండేది, కాని అది మనకు తెలిసిన పద్ధతిలో కాదు. చరిత్రకారులు దీనికి ఒక పేరు పెట్టారు. అదే ప్రోటో పారిశ్రామికీకరణ. ఏంటిది? అది ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే ప్రోటో పారిశ్రామికీకరణ అంటే ఫ్యాక్టరీలు లేకుండానే పెద్ద ఎత్తున వస్తువులను తయారు చేయడం. ఇంట్రెస్టింగ్ కదా. ఈ పనంతా జరిగేది పట్టణాల్లో కాదు, పల్లెటూర్లలో ఉన్న ఇళ్లలోనే. కుటుంబంలో ఉన్నవాళ్లందరూ కలిసి ఈ పని చేసేవాళ్లు. దీనికంతటికీ హెడ్ మాత్రం పట్టణంలో ఉండే వ్యాపారి. అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేసేదో తెలుసా? పట్టణంలో ఉండే ఒక వ్యాపారి ముందుగా ఉన్ని కొంటాడు. దాన్ని పల్లెల్లో నూలు ఒడికేవాళ్లకిస్తాడు. వాళ్లు నూలు తయారు చేశాక దాన్ని తీసుకెళ్ళి నేత పని చేసేవాళ్లకిస్తాడు. అక్కడ్నుంచి ఫుల్లర్స్ దగ్గరికి, రంగులు వేసేవాళ్ల దగ్గరికి, ఇలా ఒక్కో దశ ఒక్కో కుటుంబం చూసుకునేది. ఫైనల్గా తయారైన వస్త్రాన్ని లండన్లో ఫినిషింగ్ చేసి వేరే దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. అంటే ఇదొక పెద్ద నెట్వర్క్ అన్నమాట. అది ఫ్యాక్టరీలనేవే లేకుండా. చూశారుగా, ఈ ప్రొడక్షన్ అంతా ఒక ఫ్యామిలీ ఎఫైర్. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడితే సరిపోదు కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్లందరూ, పిల్లలతో సహా ఈ పనుల్లో పాల్పంచుకునేవాళ్లు. ఇది వాళ్లకొక ముఖ్యమైన అదనపు ఆదాయమన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే పారిశ్రామిక విప్లవం అనేది రాత్రికి రాత్రే జరిగిపోయింది, అంతా మారిపోయింది అని. కాని అది నిజం కాదు. నిజానికి ఈ మార్పు అనేది చాలా చాలా నెమ్మదిగా జరిగింది. ఎందుకలా అంటున్నానో కొన్ని వాస్తవాలు చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇది మనల్ని కొంచెం ఆశ్చర్యపడుస్తోంది. పారిశ్రామిక విప్లవం ఉచ్చస్థితిలో ఉన్న 19వ శతాబ్దం చివర్లో కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పనిచేసేవాళ్లు 20% కన్నా తక్కువ. నమ్మగలరా? అంటే 80% పైగా కార్మికులు ఇంకా పాత పద్ధతుల్లోనే, చిన్న చిన్న వర్క్షాపుల్లో, వాళ్ల ఇళ్లల్లోనే పనిచేస్తున్నారన్నమాట. మరి ఎందుకిలా? ఎందుకీ మార్పు ఇంత స్లోగా జరిగింది? దానికి కారణం కొత్త టెక్నాలజీ. అప్పట్లో కొత్తగా వచ్చిన మెషిన్లు చాలా చాలా ఖరీదైనవి. అంతేకాదు, అవి అంత నమ్మకమైనవి కూడా కాదు. తరచుగా పాడైపోతుండేవి. వాటిని బాగుచేయించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువేం కాదు. అందుకే చాలామంది ఫ్యాక్టరీ యజమానులు వాటిని కొనడానికి అంతగా ఇష్టపడలేదు. ఉదాహరణకు స్టీమ్ ఇంజిన్ కథనే తీసుకుందాం. దాన్ని ఒక విప్లవాత్మక ఆవిష్కరణ అంటారు కదా. జేమ్స్ వాట్ దాన్ని మెరుగుపరిచి పేటెంట్ తీసుకున్నాడు. కానీ చాలా ఏళ్ల తర్వాత కూడా, అంటే 19వ శతాబ్దం మొదట్లో ఇంగ్లాండ్ మొత్తం మీద వాడుకలో ఉన్నవి కేవలం 321 స్టీమ్ ఇంజిన్లే. జస్ట్ 321. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒక కొత్త టెక్నాలజీని అందరూ అంగీకరించడానికి ఎంత టైం పడుతుందో. సరే, ఈ టెక్నాలజీ, మార్పులు ఇవన్నీ ఒకవైపు. మరి కథలో అసలైన మనుషులు, అంటే కార్మికులు, వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ల జీవితాలెలా ఉండేవి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అప్పటి విక్టోరియన్ బ్రిటన్లో మనుషులకు కొదవేలేదు. పనిచేసేవాళ్లు చాలా ఎక్కువ మంది ఉండటంతో వాళ్లకిచ్చే జీతాలు చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు ఫ్యాక్టరీ యజమానులు ఎలా ఆలోచించారు? లక్షలు పోసి మెషిన్లు కొనే బదులు తక్కువ జీతానికి దొరికే మనుషులతో పనిచేయించుకోవడమే బెటర్ అనుకున్నారు.
ముఖ్యంగా క్రిస్మస్ లాంటి పండగలప్పుడు డిమాండ్ అమాంతం పెరిగేది కదా, అప్పుడు టెంపరరీగా మనుషుల్ని పనిలో పెట్టుకోవడం వాళ్లకు చాలా ఈజీ. పనికోసం ప్రజలు పడిన కష్టాలు మాటలలో చెప్పలేనివి. విల్ థార్న్ అనే ఒకాయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. లండన్లో పని దొరుకుతుందని వెళ్తే దారిలో ప్రతి రాత్రి తినడానికి, ఉండడానికి కూడా డబ్బుల్లేవట. ఒక రాత్రి గడ్డివాములో, మరో రాత్రి పాత షెడ్లో పడుకున్నారట. ఊహించుకోండి అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. నిరుద్యోగం, నిస్సహాయత ఏ స్థాయిలో ఉండేవో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని ఆర్ట్వర్క్స్లో మాత్రం కార్మికుల్ని గొప్ప హీరోల్లా చూపించారు. చూడండి, దేశం కోసం కష్టపడుతున్న శక్తిమంతుల్లా వాళ్ల శ్రమను ఒక ఆదర్శంలా చిత్రీకరించారు. కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వాస్తవం ఇది. చాలామంది కార్మికుల జీవితాలు నిరాశ, ఆకలి, కనీసం తలదాచుకోవడానికి నీడలేని పరిస్థితులతో నిండి ఉండేవి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది అదే. రాత్రిపూట ఒక షెల్టర్లో పడుకోవడానికి ఒక బెడ్ కోసం అలా క్యూలో నిలబడ్డారంటే వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది అప్పటి కఠోర వాస్తవం. ఇక టెక్నాలజీ విషయానికొస్తే, ఇదిగో ఈ మెషిన్ పేరు స్పిన్నింగ్ జెన్నీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి చాలా దారపు పోగుల్ని వడకగలదు. ప్రొడక్షన్ అయితే విపరీతంగా పెరిగింది. కానీ దీనివల్ల ఒక పెద్ద సమస్య వచ్చింది. చేత్తో నూడు వడికి బతికే వేలాది మంది, ముఖ్యంగా మహిళలు, తమ ఉపాధిని కోల్పోయారు. మరి తమ పొట్ట కొడుతున్న ఈ కొత్త టెక్నాలజీని ప్రజలు ఎలా చూశారు? వాళ్లు ఊరికే కూర్చోలేదు. ఒక న్యాయమూర్తి రిపోర్ట్ ప్రకారం ఒక ఫ్యాక్టరీ మీద ఒక గుంపు దాడి చేసిందట. ఎందుకంటే ఈ స్పిన్నింగ్ మెషీన్లు వాళ్ల భార్యల ఉపాధిని లాక్కున్నాయని వాళ్ల కోపం. వాటిని నాశనం చేసేదాకా వదిలేది లేదు అని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఒక రకంగా టెక్నాలజీకి మనుషులకు మధ్య జరిగిన మొదటి గొడవల్లో ఇదొకటే. అయితే కాలం గడిచే కొద్దీ పరిస్థితి కొంచెం మారింది. ముఖ్యంగా 1840ల తర్వాత లండన్ లాంటి పెద్ద నగరాల్లో భారీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రోడ్లు వేయటం, రైల్వే లైన్లు, టన్నెల్స్ కట్టడం, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఇంతసేపు మనం బ్రిటన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ పారిశ్రామికీకరణ ప్రభావం కేవలం ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిందో చూడటం చాలా ముఖ్యం. ఈ మెషీన్లు, ఫ్యాక్టరీలు రాకముందు ప్రపంచ టెక్స్టైల్ మార్కెట్కి రారాజు ఎవరంటే మన భారతదేశం. ఇక్కడి సిల్క్, కాటన్ బట్టలకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉండేది. బెస్ట్ క్వాలిటీ అంటే ఇండియా నుంచే రావాలి అనేంత పేరుండేది. ఈ మార్పు ఎంత పెద్దదో ఈ రెండు చిత్రాలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఒకప్పుడు మన సూరత్ లాంటి ఓడరేవులు అంతర్జాతీయ వాయిద్యానికి గుండెకాయలా ఉండేవి. ప్రపంచమంతా ఇక్కడికే చూసేది. కానీ ఎప్పుడైతే ఇంగ్లాండ్లో ఫ్యాక్టరీలొచ్చాయో ఆ స్థానాన్ని మాంచెస్టర్ లాంటి నగరాలు లాక్కున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రం మన దేశం నుంచి వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇదొక చారిత్రక మార్పు. సో చూశారుగా, పారిశ్రామిక విప్లవం కథ మనం పుస్తకాల్లో చదివినంత సింపుల్ కాదు. ప్రతి పురోగతి వెనుక ఒక మూల్యం ఉంటుంది, కొందరి త్యాగం ఉంటుంది. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అంటూ కొత్త టెక్నాలజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి ఈ ప్రగతి కథల్లో కూడా మనకు చెప్పని, మనం చూడని కోణాలేమైనా ఉన్నాయంటారా? ఒకసారి ఆలోచించండి.